పృథ్వీరాజ్ సుకుమారన్ గారు నటించిన లేటెస్ట్ మూవీ సర్ జమీన్. మరి ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అయింది. మనకు జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడైతే ఇది తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. మరి ఈ సర్ జమీన్ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే కాశ్మీర్లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది అమాయకులు ప్రాణాలను కోల్పోతుంటారు. ఈ దాడుల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ కాబిల్ అని తెలుస్తుంది. దాంతో కాబిల్ ను పట్టుకోవడానికి తన టీమ్ తో కలిసి రంగంలోకి దిగుతాడు కర్నల్ విజయ్ మీనన్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. మరి ఈ నేపథ్యంలోనే కాబిల్ ను విజయ్ మీనన్ బంధిస్తారు. దాంతో ఉగ్రవాదులు విజయ్ మీనన్ కొడుకు హర్మన్ ను కిడ్నాప్ చేస్తారు. కాబిల్ ను విడిచిపెట్టకపోతే హర్మన్ ను చంపేస్తామని హెచ్చరికలు పంపుతారు. మరి దేశాన్ని కాపాడుకోవడమా కొడుకును రక్షించుకోవడమా అనే ఒక సందిగ్ధం విజయ్ మీనన్ ను సతమతం చేస్తుంది. చివరికి అతను ఏ నిర్ణయం తీసుకుంటాడు, దాని పర్యవసనం ఎలా ఉంటుంది అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాలి. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే ఆర్మీ ఉగ్రవాదుల నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ సినిమా కూడా అంతే. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు ఈ సినిమా. మరి ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి కనుక తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కాశ్మీర్లోని తీవ్రవాదం, ఆర్మీ సాగించే పోరాటం, ఆర్మీ కుటుంబాలు ఫేస్ చేసే సమస్యలు వంటి నేపథ్యంలో ఇంతకు ముందు చాలానే సినిమాలు వచ్చినాయి. ఈ సినిమా కూడా అలా పూర్తిగా యాక్షన్ మూవీగానే సాగుతుంది అనుకుంటే మాత్రం పొరపాటే. గతంలోని సినిమాలలో దేశభక్తిని ఎక్కువగా హైలైట్ చేస్తూ వచ్చిర్రు. అయితే ఈ సినిమాలో దేశభక్తితో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా అంతే ప్రాధాన్యతనిచ్చిర్రు. ఒకవైపున దేశం, ఒకవైపున ఉగ్రవాదం, మరొక వైపున ఆర్మీ నేపథ్యాన్ని కలిగిన ఒక చిన్న ఫ్యామిలీ. తండ్రి స్ఫూర్తితో ఆర్మీలో చేరిన విజయ్ మేనన్ ఆశయ సాధనకి కొడుకు అడ్డుపడుతుంటాడు. అటు తండ్రి చెప్పిన మాటలు, ఇటు కొడుకు చేసే పనులు విజయ్ ని సతమతం చేస్తుంది. తన లోపాన్ని అర్థం చేసుకోలేని తండ్రి తీరు పట్ల అసంతృప్తితో ఉన్న కొడుకుగా హర్మన్ పాత్రను, ఈ ఇద్దరి మధ్య నగిలిపోయే మెహర్ పాత్రను దర్శకుడు డిజైన్ చేశాడు. దర్శకుడు కొత్తదనం కోసం అన్నట్టుగా అటు యాక్షన్ కి ఇటు ఎమోషన్స్ కి ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే ఎమోషన్స్ లో బలం లేకపోవడంతో యాక్షన్ సీన్స్ తేలిపోయి హీరో తీసుకునే నిర్ణయాలు కథను సహజత్వానికి దూరంగా తీసుకుని వెళ్తారు. కథలో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ప్రేక్షకులు ఊహించగలుగుతుంటారు. ఊహించిందే జరుగుతూ ఉంటుంది కూడా. అందువలన సర్ జమీన్ ఆశించిన స్థాయిని ఆకట్టుకోలేకపోతుంది. దేశభక్తి, ఉగ్రవాద పాళ్ళు తగ్గించి ఫ్యామిలీ ఎమోషన్స్ పై ఎక్కువ ఫోకస్ చేయడం, ట్రాక్ నిదానంగా సాగడం మరో మైనస్ గా కనిపిస్తుంది. ఇక ప్రధానమైన పాత్రలు పోషించిన ఆర్టిస్టులంతా ఎవరి పాత్రలో వారు బాగానే చేసిర్రు. ఇక టెక్నికల్ గా కూడా ఈ సినిమా సూపర్ గా ఉందని చెప్పారు. ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, ఒక వైపున దేశభక్తి, మరో వైపున ఫ్యామిలీ ఎమోషన్స్ ను కలిపి అల్లుకున్న కథ ఇది. అయితే ఈ రెండు ట్రాక్లను కూడా పూర్తిగా న్యాయం జరగలేదని అనిపిస్తుంది. హృదయం ఉప్పొంగే దేశభక్తి సన్నివేశాలు గాని, మనసును కదిలించే ఎమోషన్స్ గాని లేకపోవడమే ఈ కథలోని ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది. ఓటీటీలోనే ఉంది కాబట్టి వీలైతే ఒకసారి అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఇది సర్ జమీన్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.